చైనా మరో అద్భుతాన్ని సృష్టించింది. అతిపెద్ద సూపర్ మ్యాగ్నెట్ ను సిద్ధం చేసింది. స్వచ్ఛమైన అపరిమిత శక్తి ఉత్పత్తి లక్ష్యంగా సాగుతున్న కృత్రిమ సూర్యుడు ప్రాజెక్టులో కీలక విజయాన్ని అందుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ ను విజయవంతంగా నిర్మించి పరీక్షలు పూర్తి చేసినట్లు డ్రాగన్ కంట్రీ ప్రకటించింది. అసలు ఈ ఆర్టిఫిషియల్ సన్ ప్రాజెక్ట్ ఏంటి, చైనా ఏం చేస్తోంది, ఈ ప్రయోగం వెనుక ఆ దేశం లక్ష్యమేంటి? మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా. కృత్రిమ సూర్యుడి దిశగా చైనా ముందడుగు. 582 టన్నుల మహా అయస్కాంతం ఎందుకు? మ్యాగ్నెట్ ను సక్సెస్ఫుల్ గా పరీక్షించిన సైంటిస్టులు. అంత పెద్ద అయస్కాంతం చేసే పని ఏంటి? అసలు ఈ కృత్రిమ సూర్యుడు కాన్సెప్ట్ ఏంటి? ప్రయోగం వెనుక చైనా అసలు లక్ష్యం ఏంటి? ఇలాంటి ప్రయోగాలు చేస్తున్న దేశాలు ఏంటి? ఈ ప్రయోగంతో ఎదురు కాబోయే సవాళ్లేంటి? ప్రపంచాన్ని నడిపించేది సూర్యుడే. కాలం ఇలా సాగుతుందన్నా, ప్రయోగాలు పరుగులు పెడుతున్నాయన్నా, ఎన్ని సిద్ధాంతాలు వచ్చినా అన్నిటికీ కేంద్రం సూర్యుడే. అలాంటి సూర్యుడిని భూమి మీదకు తీసుకువస్తే వినడానికి విచిత్రంగా ఉన్నా, ఊహించుకోవడానికి కూడా అసాధ్యం అనిపిస్తున్నా, ఇప్పుడు చైనా చేస్తున్న ప్రయోగాలు, అందుకున్న విజయాలు ఇవే. కోట్ల ఏళ్లుగా భూమికి వెలుగు, వేడి, శక్తిని అందిస్తున్న ఆ సూర్యుడి రహస్యం తెలుసుకుని అదే శక్తిని భూమిపైనే సృష్టించాలన్నది శాస్త్రవేత్తల కల. ఇప్పటి వరకు అది ప్రయోగశాలలకే పరిమితమైన ఆలోచన. కానీ ఇప్పుడు ఆ కలను నిజం చేసే దిశగా చైనా మరో భారీ అడుగు వేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద సూపర్ కండక్టింగ్ ఫ్యూజన్ మ్యాగ్నెట్ ను నిర్మించి విజయవంతంగా పరీక్షించింది. ఇది చైనా చేపడుతున్న కృత్రిమ సూర్యుడు ప్రాజెక్టులో కీలక మైలురాయిగా మారింది. ఈ ప్రయోగం కోసం మహా అయస్కాంతాన్ని చైనా సైంటిస్టులు సిద్ధం చేశారు. ఈ ఒక్క పరికరం వెనుక దాగి ఉన్న సాంకేతికత భవిష్యత్తులో ప్రపంచ విద్యుత్ అవసరాలని మార్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్మా ఫిజిక్స్ అభివృద్ధి చేసిన ఈ భారీ అయస్కాంతం సాధారణ పరికరం కాదు. దీని బరువు ఏకంగా 582 టన్నులు. ఇది 21 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో భారీ డి ఆకారంలో రూపొందించారు. ఫ్యూజన్ రియాక్టర్లో అత్యంత వేడిగా ఉండే ప్లాస్మాను అదుపులో ఉంచేందుకు ఈ అయస్కాంతం యూజ్ అవుతుంది. ప్రయోగం ఉద్దేశం సూర్యుడిని భూమిపైకి తీసుకురావడం కాదు, సూర్యుడిలో జరిగే శక్తి ఉత్పత్తి ప్రక్రియను చిన్న స్థాయిలో నియంత్రిత పరిస్థితుల్లో పునరావృతం చేయడమే ఈ ప్రయోగం వెనక అసలు ఉద్దేశం. అణు సంలీనం ద్వారా సూర్యుని శక్తికి సమానమైన ఎనర్జీని ఉత్పత్తి చేయాలనే లక్ష్యం దిశగా ఇప్పుడు చైనా సాధించిన విజయంతో రూట్ క్లియర్ అవుతోంది. సూర్యుడిలో ప్రతి క్షణం కోట్లాది హైడ్రోజన్ అణువులు కలుస్తూ అపారమైన శక్తిని విడుదల చేస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియనే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఇదే ప్రక్రియను భూమిపై సృష్టించి విద్యుత్తుగా మార్చగలిగితే దాదాపు అంతులేని స్వచ్ఛమైన శక్తిని పొందే అవకాశం ఉంటుంది. ఫ్యూజన్ విద్యుత్తులో బొగ్గు, చమురు లాంటి ఇంధనాల మాదిరిగా భారీగా కార్బన్ ఉద్గారాలు ఉండవు. అందుకే దీనిని భవిష్యత్తు క్లీన్ ఎనర్జీగా ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. అయితే ఇక్కడే ఓ సవాలు కూడా ఉంది. ఫ్యూజన్ రియాక్టర్లో ప్లాస్మా ఉష్ణోగ్రతలు ఏకంగా 100 మిలియన్ డిగ్రీల సెల్సియస్ వరకు చేరుతాయి. అంతటి వేడిని ఏ సాధారణ పదార్థం కూడా తట్టుకోలేదు. దీంతో సైంటిస్టులు శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను ఉపయోగిస్తున్నారు. చైనా తయారు చేసిన ఈ భారీ మ్యాగ్నెట్ పని కూడా అదే. ఇది అత్యంత వేడిగా ఉన్న ప్లాస్మాను గాలిలోనే కంట్రోల్ చేస్తూ రియాక్టర్ గోడలకు తాకకుండా చూస్తుంది. ఇక ఈ ప్రయోగంలో హై టెంపరేచర్ సూపర్ కండక్టింగ్ సెంట్రల్ సోలెనాయిడ్ కాయిల్ ను కూడా
సైంటిస్టులు సక్సెస్ఫుల్ గా పరీక్షించారు. ఇది కారులోని స్పార్క్ ప్లగ్ లాగా పనిచేస్తూ ఫ్యూజన్ ప్రక్రియ ప్రారంభం కావడానికి, కొనసాగడానికి అవసరమైన ప్లాస్మాను క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ రెండు కీలక సాంకేతికతలను విదేశీ భాగాలపై ఆధారపడకుండా పూర్తిగా దేశీయ పదార్థాలు తయారీ సామర్థ్యంతోనే అభివృద్ధి చేశామని చైనా తెలిపింది. 6 సంవత్సరాల ఈ ప్రాజెక్టులో 47 పేటెంట్లు, 25 ఇండస్ట్రీ స్టాండర్డ్స్ నమోదు చేసినట్లు పరిశోధకులు వివరించారు. ఈ మ్యాగ్నెట్ ను -269 డిగ్రీల సెల్సియస్ లాంటి అత్యల్ప ఉష్ణోగ్రతలో 60 ఏళ్ల పాటు పని చేసేలా రూపొందించారు. దీంతో పాటు 1,00,000 యాంపియర్లకు పైగా విద్యుత్ ప్రవాహాన్ని దాదాపు శక్తి నష్టం లేకుండా మోయగలిగేలా రూపొందించడం మరో హైలైట్. చైనా ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. అయితే మరి ఈ ప్రయోగంలో రాబోయే రోజుల్లో ఎదురుకాబోయే సవాళ్లు ఏంటి? కృత్రిమ సూర్యుడి రూపకల్పనలో మిగతా దేశాలు చేస్తున్న ప్రయోగాలు ఏంటి? ఇది సక్సెస్ అయితే రాబోయే 10 ఏళ్లలో ప్రపంచం ఎలాంటి మార్పులు చూసే అవకాశం ఉంది? కృత్రిమ సూర్యుడు అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లు సూర్యుడిలో జరిగేలా హైడ్రోజన్ అణువులను కలిపి శక్తిని ఉత్పత్తి చేసే ప్రయోగాలు. ఇవి టోకమాక్ లేదా స్టెల్లారేటర్ లాంటి అయస్కాంత ఆధారిత పరికరాలు. ప్రస్తుతం ప్రపంచంలో ఎవరూ ఇంకా వాణిజ్య స్థాయిలో విద్యుదుత్పత్తి చేయలేదు. అయితే పలు దేశాలు ఈ విషయంలో తీవ్రంగా పనిచేస్తున్నాయి. EAST అంటే ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోమహక్, BEST అంటే బర్నింగ్ ప్లాస్మా ఎక్స్పెరిమెంటల్ సూపర్ కండక్టింగ్ టోమహక్ లాంటి ప్రాజెక్టులతో చైనా ఈ విషయంలో దూసుకుపోతోంది. కృత్రిమ సూర్యుడి రూపకల్పన విషయంలో ITER పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద సహకార ప్రాజెక్టు కూడా నడుస్తోంది. ఫ్రాన్స్లో ఇది నిర్మాణంలో ఉంది. ఇందులో యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, రష్యా, అమెరికా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ దేశాలు విడివిడిగా సొంతంగా ఆయా దేశాల్లో కృత్రిమ సూర్యుడి ప్రాజెక్టును సక్సెస్ చేయడం కోసం చాలా కష్టపడుతున్నాయి. చాలా దేశాలు చాలా ప్రయత్నాలు చేస్తున్నా చైనా మాత్రం ఈ దిశగా వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రస్తుత మ్యాగ్నెట్ పరీక్షలు సక్సెస్ కావడం 2030 నాటికి ఫ్యూజన్ శక్తి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయాలన్న చైనా కలల ప్రణాళికలో కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యూజన్ ప్రాజెక్ట్ అయిన ITER కోసం అభివృద్ధి చేసిన ఇలాంటి అయస్కాంతాల కంటే ఇది 1.3 రెట్లు పెద్దది. 3 రెట్లు ఎక్కువ శక్తి నిల్వ సామర్థ్యం దీనికి ఉంది. ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య ఫ్యూజన్ విద్యుత్ కేంద్రమైన చైనా ఫ్యూజింగ్ ఇంజనీరింగ్ డెమాన్స్ట్రేషన్ రియాక్టర్ 4 ఏళ్లలో అందుబాటులోకి రానుంది. ఫ్యూజన్ శక్తి ప్రయోగాల్లో కీలక పురోగతి కనిపించడంతో ఇక విద్యుత్ సమస్య ముగిసినట్టేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే శాస్త్రవేత్తల ముందు ఇంకా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మొదటిది ఖర్చు. ఇలాంటి భారీ రియాక్టర్ల నిర్మాణానికి వేల కోట్ల పెట్టుబడులు అవసరం. రెండోది ప్లాస్మాను ఎక్కువ కాలం స్థిరంగా కొనసాగించడం. మూడోది రియాక్టర్ పదార్థాల భద్రత. ఫ్యూజన్ ప్రక్రియలో విడుదలయ్యే న్యూట్రాన్ల ప్రభావాన్ని తట్టుకునే కొత్త పదార్థాలను అభివృద్ధి చేయాల్సి ఉంది. సంప్రదాయ అణు విద్యుత్ కేంద్రాలతో పోలిస్తే ఫ్యూజన్లో ప్రమాదం తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇంధన సరఫరా ఆగిపోతే ప్రక్రియ కూడా ఆగిపోతుంది. చైనా రూపొందించిన 582 టన్నుల భారీ అయస్కాంతం కేవలం ఓ యంత్ర భాగం కాదు, శక్తి భవిష్యత్తుపై మానవాళి పెట్టుకున్న ఓ భారీ ఆశ. ఒకప్పుడు సూర్యుడి శక్తి మనకు అందని అద్భుతంగా కనిపించింది. ఇప్పుడు అదే శక్తి రహస్యాన్ని భూమిపై అర్థం చేసుకుని ఉపయోగించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగం వెంటనే మన ఇళ్లకు విద్యుత్ ఇవ్వకపోవచ్చు. అయితే భవిష్యత్తులో బొగ్గు, చమురు లాంటి కాలుష్య ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా భూమిపై సృష్టించిన సూర్యుడి నుంచి
విద్యుత్ పొందే రోజులకు ఇది మరో పెద్ద అడుగుగా నిలిచే ఛాన్స్ ఉంది.